మంత్రివర్యులు వారు ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా భక్తులందరూ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మొదటిసారి. సికింద్రాబాద్ కానీ లాల్ దర్వాజా బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం. మొదటిసారి దర్శనం చేసుకోవడం, దాంతోపాటు ఒక శాసనసభ్యునిగా మంత్రిగా మా సహచర పెద్ద మనుషులు మంత్రులు బట్టి గారి సమక్షంలో, మా పొన్నమన సమక్షంలో, మా అనిల సమక్షంలో, మా సాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి అహర్నిశలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వంకి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం వల్ల ఇంకా సేవ చేసుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ శ్రీరణ. ఇప్పుడు వాకిట్ హైదరాబాద్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని శ్రీ ఆలయ కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ గారు సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. బట్టి విక్రమార్క గారిని కూడా అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారిని సన్మానించి జ్ఞాపకం అందజేస్తారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విచ్చేసిండ్రు. వారికి స్వాగతం సుస్వాగతం. భువనగిరి పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు విచ్చేసిండ్రు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం. హలో ఈ కార్యక్రమంలో కమిషనర్ దేవాలయ శాఖ కె.ఎస్. వెంకట్రావు గారు, అదనపు కమిషనర్ ఈ శ్రీనివాసరావు గారు, ఉప కమిషనర్ వినోద్ రెడ్డి గారు, సిఎఫ్ఓ ఎస్. ఆంజనీ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. వారికి కూడా దేవాలయ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మేడం హరిచందన మేడం గారిని కొంచెం రావాల్సిందిగా ఒక చిన్న మూమెంటో ఇస్తామమ్మా వెళ్ళాక. నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు అమ్మవారి దర్శనం కోరి వస్తూ ఉన్నారు. వారికి ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. హైదరాబాద్ ముద్దుబిడ్డ టి రాజా సింగ్ గారు కూడా
అమ్మవారి దర్శనానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఆలయ కమిటీ సాదర స్వాగతం పలుకుతా ఉంది.